హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? బాగున్నారా అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను కాలీఫ్లవర్ కూర చేస్తున్నానండి. టమాటా వేసి కాలీఫ్లవర్ కూర చేస్తున్నాను. చూడండి, కాలీఫ్లవరు నేను శుభ్రంగా ఒలిచేసుకొని అవి పువ్వులు నేను వేడి నీళ్ళలో 1-2 నిమిషాలు వేసి కొంచెం బాయిల్ చేశాను. చేసి పసుపు వేసి బాయిల్ చేసి తీసి ఒక పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకొని పసుపు ఉప్పు వేసి బాగా ఉల్లిపాయలు వేయిన తర్వాత ఒక 3 టమాటాలు అయితే సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకున్నానండి. ఆ టమాటాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి బాగా కలుపుకున్నాను. ఇది పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. టమాటా బాగా ఉడికించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టి ఇలా బాగా కలుపుకొని మొత్తం చక్కగా గుజ్జులాగా అయిపోతుంది టమాటా ఉడికి. చూసారా? ఇప్పుడు నేను కూరకి సరిపడా కారం అయితే వేస్తున్నాను. నేను 1.5 స్పూన్ వేసుకున్నాను కారము. మీరు ఎంత తినగలుగుతారో మీ టేస్ట్కి తగినట్టు మీరు కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్ కారం వేసి బాగా కలిపాను. ఈ కారం కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం శుభ్రంగా చక్కగా కలుపుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చిందో? మంచి కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి, ఇప్పుడు కొంచెం ఇప్పుడు బాగా ఉడికింది కదా. ధనియాలు జీలకర్ర పొడి అయితే నేను ఇప్పుడు వేస్తున్నాను. కొంచెం ధనియాలు జీలకర్ర వేయించి పొడి చేసి ఉంచుకుంటానండి నేను. అంటే సపరేట్గా ధనియాలు వేరు, జీలకర్ర వేరు సపరేట్గా చేస్తాను. 2 కలిపి కూడా ఒక పొడి చేస్తాను. అది బాగా దానిలో వేసి మనం కలుపుకున్న తర్వాత ఈ పువ్వులు మనం ఉడికించుకున్న కాలీఫ్లవర్ పువ్వు ఉంది కదా, ఇవి దానిలో వేసేసుకొని చక్కగా ఈ కూర మొత్తం వీటికి పట్టేలాగా, ఈ పువ్వుకి పట్టేలాగా ఈ కాలీఫ్లవర్కి మనం కలుపుకోవాలి. చక్కగా ఈ గ్రేవీ అంతా ఈ కాలీఫ్లవర్కి చక్కగా ఉప్పు కారము ఈ మసాలా అంతా పట్టేలాగా మనం చక్కగా దీన్ని కలుపుకొని చక్కగా కాసేపు మగ్గించుకోవాలి. ఎందుకంటే ఉప్పు కారం ఈ మసాలాలు అన్నీ కాలీఫ్లవర్కి పడితే చక్కగా తినేటప్పుడు చాలా బాగా మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. సూపర్గా ఉంటుంది. నాకు మెత్తగా ఉడికింది కాబట్టి, అంటే కొంచెం బాయిల్ చేసాము, ఇంకో కొంచెం ఇప్పుడు కూరతో పాటు ఉడుకుతుంది అన్నమాట. కాసేపు మూత పెట్టి మగ్గించుకొని మళ్ళీ మూత తీసాను. ఇప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తున్నానండి. ఎందుకంటే ఈ కాలీఫ్లవర్ ఉడకాలి కదా, అందుకోసమని కొంచెమే వాటర్ అయితే వేసాను. కొంతమంది ఇంకా పెద్ద పెద్ద పువ్వులాగా కూడా వండుకోవచ్చు అండి. ఇప్పుడు మనం మటన్లో వేసినప్పుడు కాలీఫ్లవర్ అనేది ఇంకొంచెం పెద్ద పువ్వులుగా కూడా వేసుకోవచ్చు. బాగుంటుంది అన్నమాట. ఇలా చక్కగా తీసుకుంటాను పువ్వులు. బాగుంటుంది కాలీఫ్లవర్. కొంచెం గరం మసాలా వేసానండి. ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే వేసాను. వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. చూస్తుంటేనే తినబుద్ధి అవుతుందండి. చూసారా? ఇలా అయితే ఉడికిందండి. ఇంతేనండి కాలీఫ్లవర్ టమాటా అంతేనండి. కాలీఫ్లవర్ కూర చేశాను. రెడీ. స్టవ్ ఆఫ్ చేసేస్తుంది. బాగుంది కదా, నోరు ఊరుతుంది కదా. మీరు కూడా మరి ట్రై చేయండి. మీరు ఇలా సింపుల్గా వండుకోవచ్చు అండి. కావాలంటే కొంచెం జీడిపప్పు, చక్కగా నేర్చుకొని పల్లీలు, కొబ్బరి 3 మిక్సీ పట్టి కూడా వేసుకోవచ్చు. నేనైతే కొబ్బరి పొడి అయితే వేసాను. అందుకని మిక్సీ చేసి వేయలేదు కదా. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి.